ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కరెంటు బిల్లులు, కూరగాయల ధరలు, నిత్యావసర సరుకుల వస్తువుల ధరలు ఎలా అనిపిస్తున్నాయి మీకు అసలు? 5 సంవత్సరాలకి చంద్రబాబు ఉంటే ప్రజలు బతుకు చచ్చిపోతారు. ఆయిల్ ప్యాకెట్ 200, ఇప్పుడు ఆగు రైస్ ప్యాకెట్ 1800. ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి. ప్రజలు ఏం తింటారు, ఏం బతుకుతారు? అర్థమైందా? ఏమంటే అన్న క్యాంటీన్ నడుపుతాను, పెన్షన్లు నడుపుతాను, ఈ మాటే ఏమి లేదు. చచ్చిపోతాను జనాభా. జగన్ ఉన్నప్పుడు 14 కరెంట్ బిల్లు కట్టా నేనే. అదే 3000 మన కట్టా. నెలకు 3000 ఏంటి? డబలే 3000 ఎక్కడ, 1500 ఎక్కడ? మీ సంపద ఏమన్నా పెరిగింది అప్పటికి ఇప్పటికి? అప్పటికి ఇప్పుడు తగ్గింది సంపద. కానీ పథకాలన్నీ ఇచ్చేసాం, ప్రజలంతా ఈ టీ ఒకటే 5 రూపాయలు ఉండేది, ఈ టీ 10 రూపాయలు అయింది. జనాలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నా ప్రశ్న వినట్లా మీరు? జనాలంతా సంతోషంగా ఉన్నారు, పథకాలన్నీ ఇచ్చేసామంటున్నారు ఆయన. పథకాలు లేవు, బొతకాలు లేవు. ఏమైందంటే అంత మాయ మంత్రం, చింతకాయలు. అదే జగన్ గారు ఉన్నప్పుడన్నా సక్రమంగా అందాయి. జగన్ ఉన్నప్పుడు తప్పు, ఎందుకంటే పేదరాదని చూశాడు, అప్పు చెప్పు తెచ్చి బట్టను నొక్కాడు. కానీ ప్రజలకి నీతి లేదు. ప్రజలు నీతి లేపబట్టే అవి చూస్తాను. ప్రజలు నీతి లేపబట్టే ఇప్పుడు ప్రజలు తెలియాలి కూడా. ఈసారి గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? ఈసారి కూడా రానివ్వరు. ఈ పెద్ద పుల్లులు, ఈ పెద్ద పుల్లి దగ్గర మేకలు కనిపించవు. వాళ్ళ దగ్గర బట్టలు ఉన్నాయి. ప్రధానమంత్రి డబ్బే మార్చారు. మనమెంత అమరావతి సరైన పూర్తయిద్దా? అది అమరావతి అంటాడు. అమరావతి కోట్లు డబ్బు పంచాడు. మళ్ళంటే లోన్లు మాపి అంటాడు. పేదలకు అయ్యే చోట శ్రీకాకుళం, వైజాగ్ చచ్చిపోతాడు. వర్షాలు లేక రైతులు అల్లాడిపోయి ఇగో ఈ వాందేవుడే వెళ్ళిపోతాడు. ఒకటే ప్రశ్న, ఒకవేళ జగన్ గారు గెలిస్తే రేపు ఈ అమరావతి పరిస్థితి ఏంటి? రాజధాని అమరావతి పరిస్థితి మనం చెప్పలేము, కానీ ప్రజలు బాగా చూస్తాడు. అర్థమైంది. అమరావతి తర్వాత మాటలు, కానీ జగన్ మటు రానివ్వరు. మొన్న చెప్పా. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు మీరు? ముఖ్యమంత్రి నెక్స్ట్ జగన్ అయితే మంచిదే, కానీ అబద్ధం అనకూడదు. మనం జగన్ రానివ్వరు. ఎందుకు జగన్ అన్నిసార్లు జగన్ 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 అంటున్నారు? మీరు జగన్ నామస్కారం చేస్తున్నారా? జగన్ నమస్కారం అంటే జగన్ తినవలసిన తప్పు, తినవలసింది మనం మరకూడదు. అర్థమైందా? ప్రజలు చేశాడు తప్పు, ప్రజలు చేశాడు. ప్రజలు చేయరు, ప్రజలు చేయడం కాదు, నొక్కితే అక్కడ పడిపోద్ది. మరి ఇంకేంటి 11 సీట్లు రావడం ఎవరు నవ్వుతాడు? ఇప్పుడు ఒక మాజీ సీఎం ఉండు 30, 40, 50 సీట్లు రావాలి. అక్కడ కేసీఆర్ ఎలాగ వచ్చాయి? కేసీఆర్ 70, 60 వచ్చాయి. ఇక్కడ 11 వచ్చాయి. దేనికి వచ్చాయి? అక్కడ మోలీ చేతి స్విచ్లు ఉన్నాయి. మోలీ ఉన్నంత వరకు అక్కడ తిరిగిలేదు. ఇక్కడ చంద్రబాబు తిరిగినారు. ఎవరు రానివ్వరు, ఎవరు బతకనివ్వరు. ఎవరు ఈ సిటీలో దేశం మీద మనుషులు ఉండరు.